దుర్యోధనుడు అనగానే మనకు గుర్తొచ్చేది విలన్. కానీ ఈ మధ్యకాలంలో దుర్యోధనుడు నిజంగా చెడ్డవాడా లేక పరిస్థితుల బాధితుడా అనే చర్చ బాగా జరుగుతోంది. దుర్యోధనుడు మహావిలనా లేక దురదృష్టవంతుడా? మహాభారతం అంటేనే ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం. ఇందులో అధర్మానికి నాయకుడు దుర్యోధనుడు. కానీ ఒక వ్యక్తిని కేవలం చెడ్డవాడు అని ముద్రవేసే ముందు అతని వైపున్న న్యాయాన్ని కూడా చూడాలి కదా. దుర్యోధనుడిలో ఉన్న మంచి గుణాలేంటి? అతనెందుకంత మొండిగా మారాడు? లెట్స్ డైవ్ ఇన్. పుట్టుకతోనే వచ్చిన అభద్రతాభావం. దుర్యోధనుడి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అతని చిన్నతనం చూడాలి. తండ్రి ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడి కావడం వల్ల రాజ్యం రాదు. కానీ పాండవులు చనిపోయాక పాండవులు హస్తినాపురానికి వచ్చారు. పెద్దవాడైన ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతుందన్న భయం దుర్యోధనుడిలో చిన్నప్పుడే నాటుకుపోయింది. పాయింట్: తన తండ్రికి దక్కని రాజ్యం తనకైనా దక్కాలన్న కసి, తన హక్కుని ఎవరో లాక్కుంటున్నారన్న భావన అతన్ని క్రూరుడిగా మార్చింది. గొప్ప స్నేహితుడు. దుర్యోధనుడిలోని అత్యంత గొప్ప గుణం స్నేహం. కర్ణుడు సూతపుత్రుడని అందరూ అవమానిస్తున్నప్పుడు కులగోత్రాలతో సంబంధం లేకుండా అతనికి అంగరాజ్యం ఇచ్చి గౌరవించాడు. లోకమంతా కర్ణుణ్ణి తక్కువ చేసి చూసినా దుర్యోధనుడు మాత్రం అతన్ని తన ప్రాణస్నేహితుడిగా చూశాడు. విశ్లేషణ: స్వార్థం ఉండొచ్చు, కానీ చివరి వరకు కర్ణుణ్ణి నమ్మిన ఏకైక వ్యక్తి దుర్యోధనుడే. అద్భుతమైన పరిపాలన. మహాభారతంలోని శాంతి పర్వంలో ఒక మాట ఉంటుంది: దుర్యోధనుడి పరిపాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారట. అతను రైతులకు ప్రాధాన్యత ఇచ్చేవాడు, చెరువులు తవ్వించాడు, తన రాజ్యంలో శాంతి భద్రతలను కఠినంగా అమలు చేసేవాడు. యుద్ధం కేవలం రాజుల మధ్య జరిగింది, కానీ ప్రజలు దుర్యోధనుడి ద్వేషించినట్లు ఎక్కడా ఆధారాల్లేవు. చేసిన తప్పులు క్షమించరానివే. దుర్యోధనుడు చెడ్డవాడు అనిపించుకోవడానికి ప్రధాన కారణాలు: ద్రౌపదీ వస్త్రాపహరణం. ఇది అతని జీవితంలో అతిపెద్ద మచ్చ. ఒక స్త్రీని సభలోకి లాగి అవమానించడం ఏ రకంగానూ సమర్థించలేం. అసూయ. పాండవులను చంపడానికి లక్క ఇల్లు నిర్మించడం, విషం పెట్టడం వంటి కుతంత్రాలు చేయడం. మొండితనం. సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వనని యుద్ధానికి దారితీయడం. ఆ పేరులోనే అర్థముందా? దుర్యోధనుడి అసలు పేరు సుయోధనుడు, అంటే గొప్పగా యుద్ధం చేసేవాడు. కాని అతని పనుల వల్ల దుర్యోధనుడు అంటే జయించడానికి కష్టమైనవాడు లేదా చెడు యుద్ధం చేసేవాడు అని పిలువబడ్డాడు. అలాగే సుయోధనుడు అంటే మంచి యోధుడు అని కూడా అర్థం. దుర్యోధనుడు ఒక సంక్లిష్టమైన పాత్ర. అతను గొప్ప స్నేహితుడు, గొప్ప గదాయోధుడు, సమర్థవంతమైన రాజు. కాని అసూయ, అహంకారం, అధికార వ్యామోహం అతనిలోని మంచిని చంపేశాయి. మనిషిలోని అహంకారం ఎంతటి వీరుణ్ణైనా పతనానికి దారితీస్తుందని చెప్పడానికి దుర్యోధనుడే ఉదాహరణ. మరి మీ ఉద్దేశంలో దుర్యోధనుడు విలనా లేక పరిస్థితుల బాధితుడా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.